ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనందరికీ, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలా అవసరమైన పాఠం అన్నమాట. అదే తన కంటిచూపును కాపాడుకున్న బాలుడి కథ. మొదటగా ఒక ప్రశ్న. ఇది మనలో చాలామందిని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఎప్పుడూ తుల్చేసే ప్రశ్న కదా. అసలు మన పిల్లలు తమ ఫోన్లతో నిజంగా ఎంతసేపు గడుపుతున్నారు? సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం రవి కథలోకి వెళ్ళిపోదాం. అతని అనుభవం మనకు చాలా విషయాలు నేర్పుతుంది. రవి ప్రపంచం మొత్తం అతని ఫోన్ చుట్టూనే తిరిగేదన్నమాట. అంటే ఉదయం లేవగానే కళ్ళు తెరిచేది ఫోన్తోనే, రాత్రి పడుకునే ముందు చూసేది కూడా ఆ ఫోనే. ఆ చిన్న స్క్రీనే అతని ప్రపంచం. మొదట్లో ఇది అంత పెద్ద సమస్యలా అనిపించలేదు. కానీ నెమ్మదిగా నెమ్మదిగా అతని అలవాటు పెరిగిపోయింది. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ సంగతి తర్వాత, ముందు ఫోన్లో గేమ్స్ ఆడాల్సిందే. అలాంటి సమయంలోనే అసలు సమస్య మొదలైంది. ఒకరోజు క్లాస్రూంలో ఉన్నప్పుడు బోర్డ్ మీద టీచర్ రాస్తున్న అక్షరాలు రవికి మసకమసకగా కనిపించడం స్టార్టయ్యాయి. ఇది చూసి వాళ్లమ్మ కంగారుపడి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వాళ్లు అస్సలు ఊహించని ఒక షాకింగ్ నిజం బయటపడింది. డాక్టర్ చెప్పిన మాటలు సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్టున్నాయి. రవి కళ్ళు బలహీనపడ్డాయని, దానికి కారణం ఇంకేదో కాదు, తను అతిగా వాడుతున్న ఫోనే అని తేలిపోయింది. ఆ ఒక్క క్షణం తన చిన్న అలవాటు తన జీవితంలో ఎంత పెద్ద సమస్యను తెచ్చిపెట్టిందో రవికి అర్థమైంది. డాక్టర్ దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారని వివరించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, గంటల తరబడి మనం ఆ స్క్రీన్ల వైపే చూడటం వల్ల మన కళ్ళు విపరీతంగా అలసిపోతాయన్నమాట. దాని ఫలితమే చూపు మందగించడం. అయితే అంత భయంలోనూ ఒక మంచి విషయమేంటంటే, ఒక ఆశ దొరికింది. రవి మళ్లీ కోలుకోవడానికి డాక్టర్ ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ఏంటంటే 4 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్స్ అన్నమాట. ఇవి కేవలం అతని కంటిచూపును కాపాడటమే కాదు, వాటికి మళ్లీ పూర్వపు శక్తినివ్వడానిక్కూడా. మొదట్లో కాస్త కష్టంగానే అనిపించింది, నిజమే. కాని తన కంటిచూపును శాశ్వతంగా కోల్పోతానేమో అన్న భయం అతనికి పట్టుదలనిచ్చింది. ఆ తర్వాత చూడాలి, రవి జీవితం కంప్లీట్గా మారిపోయింది. తన ఫోన్ని పక్కనపెట్టి నిజమైన రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. పొద్దున్నే లేచి నడవడం, ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడటం, సైకిల్ తొక్కడం, అబ్బో, ఫోన్ స్క్రీన్లో దొరకని అసలైన సంతోషమేంటో రవికి బయటి ప్రపంచంలో అర్థమైంది. ఇక కొన్నేళ్లు గడిచాక ఒక అద్భుతం జరిగినట్టే అయింది. అతని కంటిచూపు మెల్లమెల్లగా మెరుగుపడటం మొదలైంది. ప్రపంచం మళ్లీ అతనికి క్లియర్గా, ఎంతో అందంగా కనిపించటం మొదలుపెట్టింది. అయితే రవి కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. తన అనుభవం స్కూల్లో అందరికీ ఒక పెద్ద పాఠం కాబోతోంది. ఒకరోజు వాళ్ల టీచరు క్లాస్లో ఇదే టాపిక్ గురించి మాట్లాడుతుంటే రవి చాలా ధైర్యం చేసి లేచి నిలబడ్డాడు. తన కథను, తాను చేసిన తప్పును అందరితో పంచుకున్నాడు. తన స్నేహితులకు ఇదొక హెచ్చరికలా చెప్పాడు. అతని నిజాయితీ, ఆ మాటలు క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. చాలామంది పిల్లలు అప్పటికప్పుడు తమ ఫోన్ అలవాట్ల గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టారు. సో రవి కథ మనందరికీ ఏం చెప్తోంది? టెక్నాలజీ అనేది ఒక అద్భుతమైన వరం. కానీ దాన్ని ఎలా వాడుతున్నాం, ఎంతవరకు వాడుతున్నాం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే బ్యాలెన్స్. డిజిటల్ ప్రపంచంలోని వింతలకి, నిజ జీవితంలోని ఆనందాలకి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి. అది మన ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు చాలా చాలా అవసరం. అందుకే రవి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచి వెళ్తోంది. మనకు సహాయం చెయ్యాల్సిన టెక్నాలజీ మనకు తెలియకుండానే మనకు హాని చెయ్యకుండా ఎలా కాపాడుకోవాలి?